వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో రసవత్తరంగా పురపోరు నడుస్తోంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు దగ్గరపడడంతో ప్రధాన పార్టీలకు రెబెల్స్ బెడద పట్టుకుంది. అన్ని పార్టీల్లోనూ అసంతృప్తులు నామినేషన్స్ వేశారు. అధికార హస్తాన్ని ఆశావహులు షేక్ చేస్తున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు రెబెల్స్గా నిలిచారు. టికెట్ల పంచాయతీతో పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే తగ్గేదేలే అంటూ రెబెల్స్ అల్టిమేటం జారీ చేస్తున్నారు. బీఫామ్ ఇవ్వకపోయినా నామినేషన్లు వేశారు. అంతేకాకుండా కొన్ని చోట్ల మంత్రులు ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. ఇక కమలానికి కూడా రెబెల్స్ సవాల్గా మారిపోయారు. టికెట్ రానోళ్లకు భవిష్యత్తులో మంచి పదవులు ఇస్తామన్నా అస్సలు తగ్గడం లేదు. హైకమాండ్ ఆఫర్లను పట్టించుకోవడం లేదు. ఇక అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్తో దోస్తీ చేస్తోంది లెఫ్ట్. ఒక్కో చోట ఒక్కో పార్టీతో కామ్రేడ్లు పొత్తు పెట్టుకున్నారు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే సస్పెండ్ చేస్తామన్న హెచ్చరికలను రెబెల్ అభ్యర్థులు పట్టించుకోవడం లేదు. అలాగే రాజకీయ ఎత్తులు, విచిత్ర పొత్తులు పురపోరును ఆసక్తికరంగా మార్చేస్తాయి. నామినేషన్ల ఉపసంహరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అన్ని పార్టీల నేతలు. చివరి క్షణం వరకు జోరుగా బుజ్జగింపుల పర్వం కొనసాగింది. అర్థం చేసుకోరు ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు 11న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు రెబెల్ అభ్యర్థుల బెడద పట్టుకుంది. నామినేషన్ల డెడ్లైన్ ముగియడంతో అన్ని పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీల సిద్ధాంతాలు ఏవైనా కావచ్చు, విధానాలు ఎలాగైనా ఉండొచ్చు, కానీ నాయకుల అంతిమ లక్ష్యం రాజకీయంగా లబ్ధి పొందడమే, ఫలితాల్లో తమ పార్టీ జెండా ఎగరవేయడమే. దీనికోసం అవసరమైతే ఎజెండాలు పక్కన పెడతారు. సైద్ధాంతిక వ్యతిరేకులతో కరచాలనం చేస్తారు. మున్సిపల్ ఎన్నికలు సైతం అందుకు మినహాయింపేమీ కావు. రాజకీయ అవసరాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎవరితోనైనా సర్దుకుపోవడానికి, పొత్తులతో హత్తుకోవడానికి లోకల్ లీడర్లు సిద్ధమయ్యారు. రైట్, ఇక మున్సిపల్ ఎన్నికల్లో రెబెల్స్ హస్తానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సిరి, గుడ్ ఆఫ్టర్నూన్. మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు అయిపోయాయి. ఇక నామినేషన్ల విత్డ్రాకి కేవలం ఇంకా అర్ధగంట మాత్రమే మిగిలిపోయింది. సో ఈ అరగంటలో మొత్తం పరిస్థితులు ఏమైపోతున్నాయి అనేది చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీలో మాత్రం చాలా భగ్గం అంటుందని చెప్పాలి. సో మాకే బీఫామ్ ఇవ్వాలి, పార్టీ కోసం పనిచేసింది మేము, బయట నుంచి వచ్చిన వాళ్లకు బీఫామ్స్ ఇచ్చి మా కడుపు కొట్టొద్దు, మా పొట్ట కొట్టొద్దు, మేము ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ జెండా మోసినాం, ఎవడో ఎక్కడి నుంచో వచ్చి ఈరోజు మా కడుపు కొడుతున్నారని చెప్పేసి బూతులతో రెచ్చిపోతున్నారు. దాంట్లో భాగంగానే జగిత్యాల్లో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఒక క్లైమాక్స్ దశకు చేరుకుందని చెప్పాలి. సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి లాంటి వాతావరణం ఏర్పడింది. ఈవెన్ నల్లగొండలో కూడా ఇందాకనే ఒక వార్డు మెంబర్కి సంబంధించి కిడ్నాప్ చేశారన్న వార్త కూడా బయటకు వస్తోంది. సో ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈవెన్ ఆదిలాబాద్లో కూడా ఇట్లాంటి గొడవలే జరుగుతున్నాయి. సో కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళకి కాకుండా కొత్తగా వచ్చిన వాళ్ళకు, లేదంటే పార్టీ మారొచ్చిన వాళ్ళకు అవకాశాలు ఇస్తున్నారు అని మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గమంటున్నాయి. బీఫామ్ వాళ్ళకి ఇవ్వాలంటూ కూడా పార్టీ పెద్దల్ని పట్టుబడుతున్నారు. గతంలో ప్రజాభవన్లో మీటింగ్ జరిగినా కానీ ఆ మీటింగ్కి ఎట్లాంటి రియాక్షన్ మాత్రం కనిపించట్లేదు. ఈవెన్ గాంధీ భవన్లో కూడా మొన్న మీటింగ్ జరిగింది, వాడైనా కానీ సద్దుమణిగేటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ జీవన్ రెడ్డి విషయం తీసుకుంటే కనుక చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి మొదటి నుంచి ఫేస్ చేస్తున్నారు. ఆయన వర్గీయులకు సంబంధించి ఆయన వర్గీయులని హత్య చేయడాలు, ఆయనకు కనీసం మర్యాద ఇవ్వకపోవడాలు, ఆయన్ని కాదని ఆయన తెలియకుండా సంజయ్ని పార్టీలోకి జాయిన్ చేసుకోవడాలు, ఆయన వర్గీయులకు కాకుండా సంజయ్ వర్గానికి అవకాశాలు ఇవ్వడాలు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని చాలా ఇబ్బందులు పెడుతున్నాయి. పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు పెద్దపీట వేస్తున్నారంటూ కూడా మొదటి నుంచి జీవన్ రెడ్డి అదే మాట్లాడుతున్నారు. సో ఇట్లా 50 సీట్లలో ఎమ్మెల్యే వర్గానికి 30 సీట్లు ఇచ్చి జీవన్ రెడ్డి వర్గానికి 20 సీట్లే ఇచ్చారంటూ కూడా తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు. వాళ్ళంతా కూడా కళ్ళల్లో నీళ్లు తీసుకుంటున్నారు. సంజయ్ ఇంటికి వెళ్ళి దాడి చేస్తామంటే అక్కడ భారీ భద్రతను కూడా పెంచడం జరిగింది. సో ఇది మున్సిపల్ ఎన్నికల బీఫామ్ల వేళ మొత్తానికి ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది.